नमस्कार दादा। टैक्सी। సార్ या థ్యాంక్ యూ. హలో అమ్మా మహా అన్నయ్య, నా కాలేజ్ అయిపోయింది, నన్ను పిక్ చేసుకుంటావా? ఆ, అంటేనమ్మా ఆ కారులో పాసింజర్ ఉన్నారు. సరే అయితే నేను వెళ్ళిపోనా? ఆహా మీరు తెలుగు వాళ్ళ? అవును సార్. ఓ ఈ పక్కన కాలేజ్ దగ్గర మా చెల్లుంది. మీరేమి అనుకోనంటే తనని. షూర్. థ్యాంక్ యూ సార్. అమ్మా నేనే వచ్చి పికప్ చేసుకుంటాను, నువ్వు అక్కడే ఉండు. సరే. థ్యాంక్ యూ సార్. ఫారిన్ నుంచి వచ్చారు, అక్కడ ఏం చేస్తుంటారు? దుబాయ్లో పైలట్గా చేస్తున్నాను. ఓ మీరు మాలాగే డ్రైవర్ అన్నమాట. గేర్ వేసి పైకి వెళితే విమానం ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. మాలాగా సిగ్నల్స్, ట్రాఫిక్, ఈ స్పీడ్ బ్రేకర్స్ లాంటివి ఏమీ ఉండవు. అన్నయ్య, తొందరగా రామా. 1 minute. సార్ మా చెల్లి మహాలక్ష్మి. హాయ్, శ్రీకర్. హాయ్ అన్నయ్య, క్విక్ డ్రాయింగ్లో వేశాను, కాంపిటీషన్కి సెలెక్ట్ అయింది తెలుసా? చాలా బాగుందమ్మా. మీరు ఆర్టిస్టా? చాలా పెద్ద ఆర్టిస్ట్ అండి, చూసారుగా. ఇది చూడు. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఇట్స్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. అమ్మా మర్చిపోయారు, ఇచ్చేసి. ఎక్స్క్యూజ్ మీ, మీ బ్యాగ్ మర్చిపోయారు. థ్యాంక్స్. You're welcome. శ్రీకర్, హాయ్ మా. బాగున్నావా? మాకు నచ్చిన 4 సంబంధాలు చూసాం. అందులో నీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేస్తే చాలు, నెల రోజుల్లో గ్రాండ్ గా పెళ్లి చేసేస్తాం. ఆల్రెడీ సెలెక్టెడ్. ఆ? నీ చాయిస్ మా చాయిస్ రా. ఇది బాగుంది నాన్న. అమ్మా, ఆ? ఏంటి నీ కూతురు లాయర్ కోర్టు గోడెక్కింది? నా సెకండ్ స్కిన్ అయినా లాయర్ కోర్ట్ ని నా నుంచి దూరం చేసేవాడు డ్రైవర్. సస్పెండా? తనలో కనిపించని షేడ్ ఏదో ఉంది, తీస్తా. మీరు తీసినట్టే మేము చూసినట్టే. బయటికి తీస్తా. కొట్టండి. వావ్ అమ్మా, రాగానే ఎంత గుడ్ న్యూస్ చెప్పావు. యా, రేయ్ సీనియర్ లాయర్ కంటే బౌన్సర్ గానే బాగా సెట్ అయింది. బబ్లీ బౌన్సర్. గుడ్ టు సీ యు మై జాబ్లెస్ యూజ్లెస్ సిస్టర్. ఈ మధ్య బ్రెయిన్లెస్ కూడా తెలుస్తుంది. షట్ అప్. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. మేడం రివెంజ్ మోడ్ లో ఉన్నారు. ఎల్లో కార్ చూస్తే చాలు ఎల్లో ఫేవర్ వచ్చింది, అలా ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఓ ఓ, ఓ, నీకోసం వాచ్ గిఫ్ట్ తీసుకొచ్చా, ఇది పెట్టుకో. ఇక నీ టైం మారిపోతుంది. అంటే నా టైం బ్యాడ్ అని ఇప్పుడు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావా? ఏయ్! నీతో పాటు దీనితో కూడా సస్పెండ్ అయ్యా. బంగారం లాంటి వాచ్ పగల కొట్టేస్తావా? అమ్మా అమ్మ చూడు నాన్న, నాన్న దీని ఆపండి. నీకు సస్పెండే కరెక్ట్. చిన్నప్పటి నుంచి నువ్వే నా రియల్ ఎనిమీ. నేనా? అవును, నువ్వే నా బ్యాడ్ లక్. బ్యాడ్ లక్ కి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. వీళ్ళల్లో వీళ్ళకో క్లారిటీ ఉందిరా. చూపిస్తా నేనేంటో ఆ టాక్సీ డ్రైవర్ కి చూపిస్తా. ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ సిటీలో ఉన్న టాక్సీ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ అందరినీ పిలిచి ఈ మీటింగ్ పెట్టడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఇప్పుడు కలకత్తా సిటీ ఉమెన్ ట్రాఫికింగ్, ఎక్స్టార్షన్, కిడ్నాపింగ్, డ్రగ్స్ కి ఏషియాలోనే నంబర్ 1 అయింది. ఈ ట్రాఫికింగ్ వెనక ఒక పెద్ద ఇంటర్నేషనల్ మాఫియా ఉంది. ఈ రాకెట్ ని నడిపేది 3 బ్రదర్స్. వీడు చిన్నవాడు బ్రెట్లీ,
అమ్మాయిల్ని సెలెక్ట్ చేయడం, రిక్ చేసి కిడ్నాప్ చేయడం వీడి పని. వీడు సెకండ్ బ్రదర్ చార్లెస్. బ్రెట్లీ అండ్ గ్యాంగ్ కిడ్నాప్ చేసిన అమ్మాయిల్ని ఇండియా నుండి ఫారెన్ కంట్రీకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాడు. బిగ్ బ్రదర్ అలెగ్జాండర్ ఈ గ్యాంగ్ కి హెడ్. ఎప్పుడు ఏ కంట్రీలో ఉంటాడో తెలియదు. ట్రేడింగ్, ఇంటర్నేషనల్ డీలింగ్ వీడి పని. వీళ్ళంతా నొటోరియస్ మాఫియా. ఈ ర్యాకెట్ తో లింక్ ఉన్న 20 మందిని షార్ట్ లిస్ట్ చేశా. మా పోలీసులు సిటీ మొత్తం ఉండలేము, కానీ మీరు కదిలే సీసీ కెమెరా లాంటి వాళ్ళు. వీళ్ళు మీకు ఎవరైనా ఎక్కడైనా కనిపించిన వెంటనే నాకు డైరెక్ట్ గా కాల్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ వివరాలు సీక్రెట్ గా ఉంచుతాం. మీరు చేసిన సహాయానికి మనీ రివార్డ్ ఇస్తాం. సార్, ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఈ డబ్బులు రివార్డులు అవసరం అంటారా? ఈ గ్యాంగ్ లో ఎవరు మాకు తారసపడ్డా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఐ అప్రిషియేట్ యూ. మనకెందుకయ్యా? మీరు ఏమైనా చెప్పండి. ప్రతిరోజు చిన్నారి ఆడపిల్లలు కిడ్నాప్ అవుతున్నారు. ఈ సిటీలో సినిమా పోస్టర్ల కంటే కూడా ఆడపిల్లల మిస్సింగ్ పోస్టర్లే ఎక్కువగా కనపడుతున్నాయి. యావయ్యా, అదో మాఫియా, చాలా డేంజరస్ క్రిమినల్స్. ఈ టైంలో నీకు సోషల్ సర్వీస్ అవసరమా? అన్న, ఆయన ఏమైనా చెప్పు. ఎదురు వాళ్ళకి సహాయపడడానికి నేను వెనక ముందు చూడను. వీళ్ళెవరు తమ్ముడు? మనల్ని ఆపారు. నేను దిగనా? నువ్వెందుకన్నా, నీ బొమ్మ చాలు. వణకాల. ఓకే, త్వరగా వచ్చేయ్. మన వకీలమ్మా. నాకు చేంజ్ ఇవ్వడానికి చేంజ్ చేసుకుని వచ్చారా? ఎంత చేంజ్ మీలో? గూగుల్ పే చేయొచ్చు కదా. చూడు 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 ఎంత అమాయకంగా నడుస్తున్నాడో. నీ వల్ల నా కెరీరే పోయింది. నేను వచ్చింది నీకు డబ్బులు ఇవ్వడానికి కాదు, నీ అంతు చూడ్డానికి. ఇందులో నేనేం చేశాను మేడం? అబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ నీది! ఈ యాక్టింగ్ వల్లే కోర్టు ఉండాల్సిన నేను ఇప్పుడు రోడ్ మీద ఉన్నాను. చంపస్తా నిన్ను. మీరు నన్ను ఏమీ చేయలేరు. ఇది చూడండి, మా అన్నయ్యని చూడండి. మీరేవడండి కోతి కలజోడు పెట్టినట్టున్నాడు. అన్నాయ్, తమ్ముడు తమ్ముడు. చూడన్నాయ్, వీళ్ళందరూ కొడతారంట. ఏయ్, నీకు నీ ప్రాణం మీద ఆశ ఉన్నా, బ్రతకాలన్న కోరికున్నా, అతను నాకు అప్పచెప్పి వెళ్ళిపో. ఏంటి వెళ్ళేది? మా అన్నయ్య చేయి చూసావా? రంపలా ఎంత రఫ్ గా ఉందో. రఫ్ ఆడించేస్తాడు. దా టచ్ కోసుకుపోద్ది. మావోని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటాలి. ఈయన ఎవరనుకున్నారా? నా కంపెనీలో పనిచేసే టాక్సీ డ్రైవర్ అనుకున్నారా? నో నో నో, నా తమ్ముడు. అన్నాయ్, తమ్ముడు. అన్నాయ్, తమ్ముడు. బ్యాడ్ టైమింగ్. ఒకడు మెంటల్, ఇంకొకడు సెంటిమెంటల్. నన్ను బెదిరించాలంటే మీకు ఇన్ని వెపన్స్ కావాలేమో. ఆఫ్టర్ ఆల్ బచ్చగాలు. లెట్ మీ ఓపెన్ మై బజూకా. ఏమైనా ఫోటో సెషన్ చేస్తున్నాడా? పోజులు ఇవ్వడానికి? ఈ ఫోటోస్ వీడియోస్ ఏరా మా విజువల్ విట్నెస్. దీన్ని సెషన్ కోర్ట్, హైకోర్ట్, సుప్రీం కోర్ట్ జడ్జిలందరినీ ట్విట్టర్ లో ట్యాగ్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తా విత్ హ్యాష్ ట్యాగ్స్ మిల్కీ బ్యూటీ ఇస్ ఎ క్రిమినల్. సోషల్ మీడియాలో వైరల్ అయిపోద్ది తమ్ముడు. నీ అంత చూస్తా. రావే చూసుకుందాం. రావే చూసుకుందాం. వదలను మిమ్మల్ని. చూసుకో. పోరా జోకర్. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్. గెట్ అవుట్ ఫ్రమ్ హిస్ మదర్ ల్యాండ్. అబ్బే చల్ చల్ జారే. అన్నాయ్, బెదిరిస్తుంది కదా, నిజంగా చేస్తాంటావా? భయపడకు తమ్ముడు, ఈ అన్నయ్య నీకు ఆపద్ బాంధవుడు. నేనుండగా ఈ సిటీలో నీకు ఏ హాని జరగదు, జరగనివ్వను. థ్యాంక్ యూ అన్నాయ్. అమ్మో వద్దు, కోసుకుపోతుంది. కానీ అన్నాయ్, నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా నేనేదో ఒకటి చేసి నీ రుణం తీర్చుకుంటాను. আপনার নাম কি? మహాలక్ష్మి. আপনার? శ్రీకర్. ఏంటి కాలేజ్కి వచ్చావు? కాలనీకి వచ్చావు? ఇప్పుడు గుడి కూడానా? హే, నేనే అనుకున్నా. అయితే నువ్వు కూడా నన్ను ఫాలో అవుతున్నావు ఆ? కదా? ఏంటి? ఏం లేదు, నన్ను చూసావు అన్నమాట. పైలట్ అంటే గాల్లో తిరిగేవాడు అనుకున్నా, ఇలా గాలికి తిరుగుతావు అనుకోలేదు. గాలి తిరుగుడా?
ఎంత కష్టపడుతున్నానో తెలుసా? కొంచెం పట్టించుకోవచ్చు కదా మహాలక్ష్మి గారు, మీతో కొంచెం మాట్లాడాలండి. కొంతసేపు ఆగచ్చుగా. మహా ఏమిటి సార్ ఇది? బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇలా అమ్మాయిల వెంట పడటం తప్పని తెలీదా? అయ్యో, నన్ను ఏదో ఈవ్ టీజర్ అనుకుంటున్నారేమో. మా అమ్మ డాక్టర్, నాన్న రియల్టర్, నాకు కూడా ఒక సిస్టర్ ఉంది. నేను ఇండియా వచ్చిందే నా మ్యారేజ్ కోసం అండి. కానీ మీ చెల్లి చూపులతో నా పెళ్లి చూపులే మానేశాను. మా అంటే నాకు చాలా ఇష్టం, చూడగానే నచ్చేసింది. ఈ విషయం మీరు మహాకు చెప్పారా? అంటే అది ఇంకా ఇష్టపడితే వెళ్ళి ధైర్యంగా చెప్పండి. అమ్మాయిలు అవునన్నా కాదన్నా వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవించాలి. బిగ్ బ్రేక్ త్రూ టు కలకత్తా పోలీస్. విమెన్ ట్రాఫికింగ్ క్రిమినల్స్ ని ఫస్ట్ టైం ట్రేస్ చేయగలిగాం. 4 గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశాం. 3 అబ్డక్టెడ్ గర్ల్స్ హావ్ బీన్ రెస్క్యూడ్. ఇప్పుడు ఇంత పెద్ద ఆపరేషన్ ఎలా చేయగలిగారు సార్? బికాజ్ ఆఫ్ రైట్ పర్సన్ విత్ రైట్ ఇన్ఫర్మేషన్. ఎవరు సార్ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? మీలో ఒక్కడు, ఒక కామన్ మ్యాన్. ప్రతి సిటిజన్ అతను ఇలా రెస్పాన్సిబుల్ గా ఉంటే ఈ క్రిమినల్స్ అందరినీ విదిన్ నో టైం ఏరిపారేస్తాం. ఏ छोटू भाई कौन है इन्फॉर्मर? बिग ब्रदर गुस्से में నేను కలకత్తా వస్తున్నా. कोई जरूरत नहीं है, నేను చూసుకుంటాను. మన పోలీస్ కోవర్ట్ ఇన్ఫార్మర్ ని ఫైండ్ చేసే పనిలో ఉన్నాడు. 48 అవర్స్ లో ఆ ఇన్ఫార్మర్ చచ్చాడని బ్రేకింగ్ న్యూస్ రావాలి. ठीक है. आजा आजा मैं हूँ प्यार तेरा. వంశీ బేబీ ఎక్కడున్నావు? డిన్నర్కి వెళ్దామా? ఓ సారీ బేబీ, ఒక బిజినెస్ మీటింగ్ ఉందమ్మా. పాప వస్తున్నాడా? నో, నీ ఫేవరెట్ భయ్యాజీ కాలోనే వెళ్తున్నా. నమస్తే బహన్జీ. భయ్యాజీ, వంశీ జాగ్రత్త. కాదు చూసుకోవా, కేర్ఫుల్ తమ్ముడు. నువ్వు ఏదైనా తిని తాగు బేబీ. పనులు ఉన్నప్పుడు అన్ని మర్చిపోతావు. నువ్వు త్వరగా భోంచేసి బతుకు బేబీ, లేట్ అయిపోతుంది. మిస్సింగ్ యూ బేబీ, లవ్ యూ. బాయ్ బేబీ. మొత్తం మూడ్ ఖరాబ్ అయిపోయింది. అనాయ్, బహన్జీని కూడా డిన్నర్ కి తీసుకెళ్ళొచ్చుగా. ఆ చుచ్చు మొహం ఫేస్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది నాకు. ఇంపార్టెంట్ మీటింగ్. అనాయ్, నన్నేం చెప్పమంటావు? పార్క్ చేసి తమ్ముడు, నువ్వు డ్రెస్ మార్చేసి వీళ్ళందరితో ఇలా డాన్సులు. దిస్ ఇస్ మై ప్రైవేట్ పార్టీ. ఇక్కడ ఫన్ వేణుమా, ఫన్ ఇருக்கு. లవ్ వేణుమా, లవ్ ఇருக்கு. రొమాన్స్ వేణుమా, రొమాన్స్ ఇருக்கு. ఇంక పారు, அதுதான் సార్. నేను నిజంగా నమ్మలేకపోతున్నాను అన్నాయ్. నమ్మాలి తమ్ముడు. పిల్లని ప్యాంపర్ చేసే ప్రతి మొగుడు వెనుక ఇలాంటి సీక్రెట్ అయిపోయి చాలా ఉంటాయి. చూసి షాక్ ఓకే. అండ్ బై ద వే, ప్రతి 5 నిమిషాలు నా చుంచుని ఫోన్ చేస్తూ నువ్వు మేనేజ్ చేసి చూసి తాగు. Come on, come on, let's go there. Let's come on, yeah. Twist and turn, twist and turn, twist and turn, twist and turn. Twist. Hey. ఇది హిప్పోపోటమా సార్? మీరేంటి నా చుంచు పిల్లల్లో ఉన్నారు? వాయ్? బికాస్ ఐమ్ హై.
బిజీ బిజీ అంటూ నువ్వు చేస్తున్న బిజినెస్ ఇదా? వంశీ నాతో నీ పెట్టుకుంటే నిన్ను పాపని చీట్ చేస్తావురా చీటర్. పాపా ఇప్పుడు వరకు ఈ వంశీ గాడికి నా బాలు భాషని చూపించా. అంటే లవ్వేగా? అవును బే. నేను గాని రివర్స్ అయితే ఎలా ఉంటది వీడికి చూపిస్తా. అన్నాయ్ అక్కడ సలుపుతుందా? కుళ్ళ పొడిస్తే సలపక సమకూడదంటే ఆ చెయ్యి. అమ్మో వద్దన్నాయ్, రంపం కోసుకుంటుంది. నేను ఇవ్వను. రాంపం లేదు గుల్పం లేదు, ఈ ఊరి జోకులు ఆపవే. అయినా ఇంట్లో ఉండాల్సిన చుంచుది ఇక్కడ దాకా ఎట్లా వచ్చింది తమ్ముడు? నేనే అన్నాయ్. నువ్వు నువ్వు ఎక్కడ అని బెహంజీ అడిగితే ఇదిగో ఇక్కడే అని లైవ్ చూపించా. లైవా? అదేమన్నా అయిపోయాలా? భయ్యా అని నోరారా పిలిచింది. పిలిస్తే చెల్లికి అన్యాయం జరుగుతుంటే ఏ అన్నయ్య చూస్తూ ఊరుకుంటాడు అన్నాయ్. అంటే భయ్యా అని పిలిస్తే గొయ్యిదా వేస్తావా? అలా హే చెల్లి. అమ్మో మళ్ళీ నా చెల్లి. హలో అన్నయ్య ఎక్కడ? వస్తానమ్మా, నా పని అయిపోయింది. నీ పని కాదు, నా పని అయిపోయింది.